ఇలాంటి స్త్రీలతో జీవించడం మరణం కంటే దారుణం. చాణక్య నీతిలో అనేక విషయాలు ఉన్నాయి. స్త్రీపురుషుల గురించి చాలా చెప్పాడు చాణక్యుడు. అయితే వాటిని పాటిస్తే సమస్యలు తగ్గించుకోవచ్చు. విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెబుతారు. కాని కొన్నిసార్లు విఫలమైన, విసుగు చెందిన వ్యక్తి వెనుక కూడా ఒక స్త్రీ ఉంటుంది. ఈ విషయాన్ని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేర్కొన్నాడు. కొన్ని గుణాలు ఉన్న మహిళలను పెళ్లి చేసుకోకూడదని చాణక్యుడు తెలిపాడు. అలాంటి స్త్రీలు స్వర్గధామాన్ని నరకంగా మారుస్తారు. కొన్ని గుణాలున్న స్త్రీలను పెళ్లి చేసుకోవడంలో పురుషులు ఆలోచించాలని, వారితో జీవించడం మరణం కంటే హీనమైనదని చాణక్యుడు తెలిపాడు. క్రమశిక్షణ లేని స్త్రీలతో జీవించడం చాలా కష్టం. అలాంటి మహిళలు ఇంటి పేరును ముంచేస్తారు. వారు సమాజంలో మీ గౌరవాన్ని తగ్గించవచ్చు. ప్రజలతో మర్యాదగా ఎలా ప్రవర్తించాలో వారికి తెలియదు. దీనివల్ల సమాజం, ప్రజలు మనకు దూరమయ్యే అవకాశం ఉంది. తెలివి తక్కువ స్త్రీలు మంచి ఇంటిని కూడా నాశనం చేస్తారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. వీరి మూర్ఖత్వానికి భర్తతో పాటు కుటుంబ సభ్యులంతా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వారి మూర్ఖత్వం మిమ్మల్ని నాశనం చేస్తుంది. పరుషమైన మాటలు మాట్లాడే స్త్రీతో చాలా ఇబ్బంది. అలాంటి స్త్రీలు తమ కుటుంబాన్ని సాఫీగా నడపలేరు. వీరి రాకతో ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అంతరం ఉంటుంది. వాటిని ఎవరూ ఇష్టపడరు. కాలక్రమేణా భర్త కూడా ద్వేషించడం ప్రారంభిస్తాడు. నెగటివ్ క్యారెక్టర్ ఉన్న స్త్రీ కూడా సరైన భార్య కాదు. అలాంటి స్త్రీలు తరచుగా చెడు స్వభావం కలిగి ఉంటారు. ఇది ఎప్పటికీ మెరుగుపడదు. వారు స్వార్థపూరితంగా వ్యవహరిస్తారు. తమ గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు. త్వరగా శత్రువులుగా మారతారు. తమ ప్రతికూలతతో ఇంటిని నాశనం చేస్తారు. ఎక్కువ ఖర్చు చేసే స్త్రీలు కూడా జీవితాన్ని కష్టతరం చేస్తారు. అలాంటి స్త్రీలు ఎప్పుడూ సంపదను ఇంట్లో ఉండనివ్వరు. అలాంటి స్త్రీలు తమ భర్త ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు. అలాంటివారు భార్యగా వస్తే భర్త జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేడు. మోసం చేసే మహిళలతో జీవించడం కూడా దయనీయంగా ఉంటుంది. వివాహంలో విధేయత చాలా ముఖ్యం. కాని కొందరు స్త్రీలు తమ భర్తతో పాటు ఇతర పురుషుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. అలాంటి స్త్రీ తన భర్త జీవితాన్ని నరకం కంటే అధ్వాన్నంగా చేస్తుంది.